జై తెలంగాణ అధ్యక్ష. సైదిరెడ్డి గారు షార్ట్గా, ఎందుకంటే చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. 13 డిమాండ్స్ పైన మంత్రులు రిప్లై ఇవ్వాలి. నాకు ఈ ఐటీ మీద మాట్లాడటానికి, తెలంగాణ పేరుని ఖండాంతరాలకు తీసుకుపోతున్న ఐటీ మీద మాట్లాడటానికి నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మరియు మన ప్రీతమ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. మనం ఐటీ అంటే హైదరాబాద్ అనేటట్టు ఈ గత 6 సంవత్సరాల నుంచి డెవలప్ అవుతూ ఉంది అధ్యక్ష. ఎట్లా అంటే ప్రపంచంలో ఉన్న ప్రఖ్యాత సంస్థలన్నీ, గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ అన్నీ కూడా ఈరోజు హైదరాబాద్కి తమ సెకండ్ బేస్ ఏర్పాటు చేసుకునే అధ్యక్ష. దీంట్లో ఎక్స్పోర్ట్స్కి వచ్చేసరికి 2014కు ముందు ఎక్స్పోర్ట్స్ 66,000 కోట్లుంటే ఇప్పుడు 2020కి దాదాపు 1.28 లక్షల కోట్ల రూపాయలకి మన ఎక్స్పోర్ట్ పోయినాయి అధ్యక్ష. అది కాకుండా జాబ్ క్రియేషన్లో మరి ఏ డిపార్ట్మెంట్ చేయనట్టుగా ఈరోజు ఐటీ డిపార్ట్మెంటు జాబ్ క్రియేషన్ చేస్తూ ఉంది అధ్యక్ష. నేషనల్ యావరేజ్ ఈవెన్ జాబ్స్లో కూడా 2019-20కి దాదాపు 5,82,000 ఉద్యోగాలు ఈ ఒక్క ఐటీయేతర సంస్థల ద్వారానే జరిగినాయని చెప్పుకోవడం అంటే చాలా గొప్పగా ఉంది అధ్యక్ష. ఇది కాకుండా మనం నేషనల్ యావరేజ్, మన దీంట్లో నేషనల్ ఐటీ గ్రోత్లో నేషనల్ యావరేజ్ వచ్చేసి 8.09% ఉంటే ఒక్క హైదరాబాద్ తెలంగాణ ఐటీ గ్రోత్ 17.93 ఉన్నది అధ్యక్ష. అంటే ఇంత గొప్పగా పనిచేస్తూ ఉన్నారు మన ఐటీ డిపార్ట్మెంట్. ఇది కాకుండా మన టోటల్ ఐటీ జాబ్స్ ఈ దేశం మొత్తం మీద 43 లక్షల జాబ్స్ ఉంటే దాంట్లో 5,82,000 జాబ్స్ ఒక్క తెలంగాణని క్రియేట్ చేసింది అధ్యక్ష. అది కాకుండా ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఈరోజు ఈ మధ్యన పేపర్లో చూస్తూనే ఉన్నాం. ప్రతి నెల ఒక పేపర్ చూస్తూ ఉంటే 20,000 కోట్లు, 10,000 కోట్లు, 5,000 కోట్లని ఒకదాన్ని మించి ఒకటి. మొన్ననే చూసినాం అమెజాన్ ద్వారా దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఒక్క సంస్థనే ఈరోజు హైదరాబాద్లో పెట్టుబడులు పెడతా ఉంది అధ్యక్ష. దీని అంతటికీ కారణం మన దగ్గరున్న వ్యవస్థ, మన ఐటీ డిపార్ట్మెంట్ పనిచేస్తున్న విధానం అధ్యక్ష. ఇది కాకుండా మనం 2014లో ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో రాగానే మన ఐటీ శాఖ మంత్రులు కేటీ రామారావు గారు మొత్తం ఐఐటీలతోటి మొత్తం దాంతోపాటు దీంట్లో ఉన్న ఐటీ పెద్దలందరితో కూడా జరిపి ఒక మంచి స్కీమ్ని తీసుకొని వచ్చిన అధ్యక్ష. అది టీ హబ్ అని. టీ హబ్ అంటే ఎందుకంటే ఈ టీ హబ్ ద్వారా మనకి ఒక ఎకో సిస్టమ్ రావాలి అధ్యక్ష. ప్రపంచంలో మన దగ్గర ఉన్న చదువుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు. ఈరోజు సత్యనాదేళ్ల తీసుకున్నా, నీకు సుందర పిచాయి తీసుకున్నా, ఈవెన్ హాట్మెయిల్ స్టార్ట్ చేసిన బాటియా తీసుకున్నా, అందరూ కూడా ఇండియాలో ఇక్కడ చదువుకొని పోయిన వాళ్ళు అధ్యక్ష. అందరూ కూడా అమెరికాకు పోయినాకనే సంస్థల్లో పెద్ద ఎత్తునకు వచ్చిండ్రు. ఎందుకంటే అక్కడున్న ఎకో సిస్టమ్, ఆ ఎకో సిస్టమ్ మన దగ్గర రావాలన్న ఉద్దేశంతో మన కేటీఆర్ గారు దూరదృష్టితోటి ఈ టీ హబ్ అనే దాన్ని తీసుకొని వచ్చి టీ హబ్కి దాన్ని కేటలిస్ట్ అని దానికి పేరు పెట్టి దాన్ని ఓపెనింగ్కి కూడా టాటాని తీసుకొని వచ్చారు ఇక్కడికి, రతన్ టాటా గారిని. రతన్ టాటా గారు వచ్చిన రోజు ఆ రోజు చెప్పిండ్రు ద న్యూ ఫేస్ ఆఫ్ ఇండియా అని చెప్పారు. టీ హబ్ అనేది న్యూ ఫేస్ ఆఫ్ ఇండియా అని చెప్పిండ్రు. ఇంత గొప్ప పథకాన్ని ఆలోచించినందుకు మరొకసారి ఐటీ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. దీని ద్వారా దాదాపు 337 మంది కొత్త ఎంటర్ప్రినర్స్కి అవకాశాలు ఇచ్చేటట్టు ఈరోజు జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇది ఫేజ్ 1 అయిపోయింది. ఫేజ్ 2 కూడా ఈరోజు దాదాపు 10,000 మందికి చేసేటట్టు, 4,000 మందికి చేసేటట్టు ఇప్పుడు కొత్తగా 4 లక్షల ఎస్ఎఫ్టీలో మూవ్ అయ్యేటట్టు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. వీటన్నిటితో పాటు ఇంకా దీంతో పాటు టీ వర్క్స్ అని మన ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్వేర్ ఎంటర్ప్రినర్స్ కూడా ఊతమిచ్చేటట్టు టీ వర్క్స్ అని స్టార్ట్ చేసినాం. దాంట్లో భాగంగానే మొన్న కరోనా పాండమిక్లో దాదాపు వెంటిలేటర్స్ అంటే ఇంతకుముందు లక్షలలో ఉండే అధ్యక్ష. అట్లాంటి దాన్ని 35,000 రూపాయలకే టీ వర్క్స్ ద్వారా ఈరోజు వెంటిలేటర్స్ తీసుకొచ్చిన ఘనత మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అధ్యక్ష. ఇది కాకుండా ఉమెన్ ఎంపవర్మెంట్ కింద వాళ్ళకి స్పెషల్గా ఇచ్చేటట్టు కొత్త ఆలోచనతోటి వి హబ్ అని ఒకటి క్రియేట్ చేసి ఈరోజు ఉమెన్ ఎంటర్ప్రినర్స్కి దాదాపు 4,527 మందికి ఈరోజు లోన్లు ఇచ్చి వాళ్ళని ఎంటర్ప్రినర్స్గా ఎదిగే చేసింది ఈ తెలంగాణ ప్రభుత్వం అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం అధ్యక్ష. ఇది కాకుండా లుకీస్ట్ అనే విధానంతో అందరినీ ఎక్కడైతే కేంద్రీకృతం ఉన్నాయో వాటిని మొత్తం టౌన్ చుట్టుపక్కల కూడా చేసేటట్టు చేయాలని కోంపల్లికి, ఉప్పల్కి, శంషాబాద్కి, కొల్లూరుకి అన్ని వైపులకు కూడా ఈరోజు
ఐటీని చుట్టుపక్కల తీసుకుపోయి వాటిని ఫీజబుల్ అయ్యేటట్టు, అంటే దగ్గరున్న ఉద్యోగస్తులకు కానీ ఎవరైతే ఇండస్ట్రీస్ పెట్టేటోళ్ళకి కానీ చాలా ఈజీగా తక్కువ రేట్లో అయ్యేటట్టు చేయడానికి ఎన్ని ఉపయోగపడుతున్నాయి అధ్యక్ష. అట్లనే సిటీ కూడా డెవలప్ చేయడానికి ఉపయోగపడతా ఉన్నాయి అధ్యక్ష. ఇది కాకుండా దీంతో పాటు మన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి టాస్క్ అనే దాన్ని ఒకటి తెలంగాణ టాస్క్ అని క్రియేట్ చేసి దాని తరపున వేలాది మందికి కోచింగ్లు ఇచ్చి దాన్ని అందరినీ చేసిన ఘనత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అధ్యక్ష. ఇది కాకుండా టీశాట్ అని ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఈ తెలంగాణ ప్రతి పథకానికి కూడా తెలంగాణ శాట్, తెలంగాణ హబ్, తెలంగాణ అంటే తెలంగాణ పేరుని దేశం మొత్తం ప్రపంచం మొత్తం వినబడేటట్టు చేస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి గారి చెందుతా ఉంది అధ్యక్ష. ఇది కాకుండా ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సులో 2030 కల్లా ఈ ప్రపంచం జీడిపిలో 40% జీడిపి ఈ ఒక్క కృత్రిమ మేధస్సుకే ఉంటుందంటా ఉన్నారు అధ్యక్ష. దాంట్లో భాగంగా 2020 జనవరిలో జరిగిన వరల్డ్ ఐటీ కాంగ్రెస్లో మన ఐటీ మంత్రి గారు సమాలోచనలు జరిపి చాలామంది పారిశ్రామికులతో మాట్లాడి ఈ టాప్ 25 కృత్రిమ మేధస్సు సంస్థలో ఈ హైదరాబాద్ సిటీ ఉండేటట్టు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇది ఒకటే కాదు, ఈ కృత్రిమ మేధస్సుని మనం ఏదైతే అనుకుంటా ఉన్నామో ఈరోజు అగ్రికల్చర్ అంటే తెలంగాణ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ దేశంలో అగ్రికల్చర్కి మనం ఇస్తున్న విలువ తెలుసు. దాన్ని అగ్రికల్చర్ కూడా ఈరోజు ఈ కృత్రిమ మేధస్సుని దీనికి వాడుకునేటట్టు ఆగ్రి హబ్ని క్రియేట్ చేసి మనం దానికి సంబంధించిన పెస్టిసైడ్ కానీ, వాటర్ కానీ, సాయిల్స్ కానీ వీటన్నిటిని సంక్షిప్తం చేసి మనం అందరికీ ఉపయోగపడేటట్టు చేసి ఒక పైలట్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేసిన గొప్ప విజనరీ లీడర్షిప్ మనకు ఉన్నందుకు నిజంగా గర్వపడతా ఉన్న అధ్యక్ష. ఇది కాకుండా ఇప్పుడు మనం అనుకుంటా ఉంటాం ఎల్ఈడి టీవీలు అంటే శాంసంగ్ ఏదో తయారు చేస్తూ ఉంది ఎక్కడి నుంచో. అయితే అట్లాంటి ఎల్ఈడి టీవీలను కూడా ఈరోజు మన దగ్గర రేడియంట్ అప్లయన్సెస్ సంస్థ కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈరోజు ఎల్ఈడి టీవీ కంప్లీట్గా మన హైదరాబాద్లో తయారై అవుతున్నందుకు చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం అధ్యక్ష. అది కాకుండా ఈ టీశాట్ అని మనం చాలా వరకు ఛానళ్ళ ద్వారా విద్యార్థులకి అట్లనే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, మహిళా అంగన్వాడీస్ అందరికి కూడా ఈరోజు టీశాట్ ద్వారా డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా మనం చేపిస్తా ఉన్నాం అధ్యక్ష. దానికి మొన్న కరోనాలో ఎంత ఉపయోగపడ్డదంటే 2015లో ముందే ఆలోచించినాం కాబట్టి ఈ కరోనాకి ఎంత ఉపయోగపడిందంటే ఈజీగా మనం విద్యార్థులకి అన్ని స్కూళ్ళల్లో విద్యార్థులకు కూడా ఈరోజు 4000 స్కూళ్ళ విద్యార్థులకి టీశాట్ ద్వారా పాఠాలు చెప్పగలిగినాం అధ్యక్ష. ఇది కాకుండా యానిమేషన్ అనేది ఒక పెద్ద ఇండస్ట్రీ. యానిమేషన్ ద్వారా కొన్ని వేల జాబులు క్రియేట్ చేయగలుగుతామని ఆలోచించి ఈరోజు యానిమేషన్ టవర్స్ని నిర్మించడానికి ఇమేజ్ టవర్స్ అని ఒక 2 టవర్స్ని నిర్మించడానికి ఒప్పందాలు చేసుకున్నారు అధ్యక్ష. 2022 కల్లా ఇవి కంప్లీట్ కావడానికి అవకాశం ఉంది. 900 కోట్లతోటి 16 లక్షల స్క్వేర్ ఫీట్తో చేయగలుగుతున్నాం అధ్యక్ష. ప్లీజ్ దయచేసి నేను ఇవన్నీ కూడా ఈ ఐటీలో చాలా చెప్పాల్సింది అధ్యక్ష. ఎందుకంటే మనం చేసేది బయటికి తెలవాలి. ఇంత గొప్పది ఇన్ని వేల జాబులు క్రియేట్ చేసేది మనకు ఒక ఐడియా ఉండాలి. దానికోసం ఇవన్నీ కూడా చెప్పాల్సింది ఉంది అధ్యక్ష. దయచేసి కొద్దిగా టైం ఇవ్వండి అధ్యక్ష. దాంతోపాటు మనం ఈ ఆఫీసులని పెట్టినాం అధ్యక్ష. ఈ ఆఫీస్ అని పెట్టి మన ఇందాక యానిమేషన్ల అధ్యక్ష యానిమేషన్లో ఇమేజ్ టవర్స్ అని క్రియేట్ చేసుకుంటూ గత 2.5 సంవత్సరాల్లో దాదాపు 45,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఒక్క యానిమేషన్ ఇండస్ట్రీకి తీసుకొచ్చినాం. 1.6 lakhs డైరెక్ట్ ఎంప్లాయ్మెంటు, ఇంకా దాదాపు 5 లక్షల ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చిన ఘనత మన కేటీఆర్ గారికి చెందింది అధ్యక్ష. ఇది కాకుండా అవినీతికి అవకాశం లేకుండా పారదర్శక ఉండేటట్టు మనం తీసుకొచ్చిన పథకాలు ఏదైతే ఉన్నాయో ఇవి ఈ ఆఫీస్ అనే ఒక విధానం మొన్ననే జూలైలో స్టార్ట్ అయింది అధ్యక్ష. ఇప్పుడు కొన్ని డిపార్ట్మెంట్లకే దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ప్రతి ఒక్కరు ఈజీగా తెలుసుకునేటట్టు చేసిన దానికి ఈ ఆఫీస్ అనేది ఉపయోగపడతా ఉంది. దాంతోపాటు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర గ్యాదర్ అయ్యేటట్టు, ఈవెన్ ఈ ల్యాండ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అయ్యేటట్టు ఈ ఆఫీస్ ద్వారా చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఇది కాకుండా మీ సేవ అయితేంది, మనం పెట్టిన టీ వ్యాలెట్ అని పెట్టిన దాంతో మీ సేవ ద్వారా దాదాపు 4,500 సెంటర్స్లో పర్ డే 1.5 లక్షల ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. దానితో పాటు టీ వ్యాలెట్ అని మన తెలంగాణ యాప్ ఒకటి చేసి ఇంట్లో కూర్చున్న 15 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఇంట్లో కూర్చున్న అన్ని రకాల సౌకర్యాలు పొందేటట్టు ఈజీగా చేసుకునేటట్టు ఈరోజు చేసింది కూడా చాలా గొప్పగా ఉంది అధ్యక్ష. ఇది కాకుండా టీ వెబ్ అని మనం ఒకటి క్రియేట్ చేసిన అధ్యక్ష. ఈ వెబ్ ఏంటంటే
దాదాపు 125 డిపార్ట్మెంట్స్ ఒక్క వెబ్సైట్లో. ఇది ఎట్లా అంటే ఒక డిక్షనరీ లాగా, ఒక డైరెక్టరీ లాగా. ఏ డిపార్ట్మెంట్ పోయినా ఆ టీ వెబ్లోకి పోతే అన్ని డిపార్ట్మెంట్లకు పోయేటట్టు, దివ్యాంగులు కూడా చేసేటట్టు ఈరోజు చేసిన అధ్యక్ష. దానికి నేను నిజంగా చాలా గర్వపడుతున్నాం అధ్యక్ష. ఇది కాకుండా మనం టీ ఫైబర్ అని ప్రతి విలేజ్కి కూడా కనెక్టివిటీ ఇచ్చేటట్టు, ప్రతి విలేజ్కి ఐటీ ద్వారా చేసేటట్టు చేస్తా ఉన్నాం అధ్యక్ష. 8,877 గ్రామ పంచాయతీలకి అతి త్వరలో ప్రతి ఊరికి కూడా మంచి ఇంటర్నెట్ వచ్చేటట్టు చూస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది ఒకటే కాకుండా ఇంకా మనం ఈ టీ సాక్ అని ఒకటి ఉంది అధ్యక్ష. ఎట్లా అంటే ఈరోజు మనం అన్ని రకాలుగా చేస్తూ ఉన్నాం. మన వాటికి సైబర్ సెక్యూరిటీ కావాలి. ఆ సెక్యూరిటీ కోసం కూడా ముందే ఆలోచించి మన సెక్రటరియట్ కానీ మన ఐటీ డిపార్ట్మెంట్స్ కానీ సెక్యూరిటీ కోసం టీ సాక్ అని ఒక దాన్ని సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ని ఈరోజు చేసింది. ఈ దేశం మొత్తం మీద 1-2 సెంటర్స్లో మన తెలంగాణ ఒకటే అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను అధ్యక్ష. ఇది కాకుండా ఇంకా కొన్ని ఏంటంటే అధ్యక్ష, మా కాన్స్టిట్యున్సీలో కొన్ని ఇప్పుడు మొన్ననే పరిశ్రమల గురించి మాట్లాడిన అధ్యక్ష. పరిశ్రమలు సరే, టీఎస్ ఐపాస్ అనేది పరిశ్రమల కిందికి పోయినా ఐపాస్ అనే ఐడియా ఐటీ దాంతో తీసుకొచ్చినందుకు మంత్రి గారికి మరొకసారి ఇది దేశం మొత్తం ఆదర్శంగా తయారైంది అధ్యక్ష ఐపాస్. అయితే ఈ టీఎస్ ఐపాస్కి మనం కొత్త ఇండస్ట్రీస్కి ఇస్తున్నాం అధ్యక్ష. అయితే మంత్రి గారికి ఒక చిన్న మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే, పాత ఇండస్ట్రీస్ కూడా ఈ టీఎస్ ఐపాస్ ద్వారా ఒక ఐడి ఇస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండేటట్టు ఒకటి. రెండోది, ఈ కొత్త టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ నడుస్తున్న ఇండస్ట్రీస్కి ఎక్స్టెన్షన్కి పోయేటప్పుడు ఆ ఎక్స్టెన్షన్స్ కూడా ఈ ఐపాస్ ద్వారా ఫాస్ట్గా ఇచ్చేటట్టు చేయాలని ఒకటి కోరుతా ఉన్న అధ్యక్ష. ఇంకొకటి నిన్ననే పేపర్లో చూసినాం, మన మంత్రివర్యులు చెప్పిండ్రు ఏమనంటే జాబ్స్ లోకల్ వాళ్ళకి 70% ఇండస్ట్రీస్ జాబ్స్ అని చెప్పిండ్రు. అది చాలా సంతోషకర పరిణామం. అది దానికి పారితోషికాలు కూడా ఇస్తా అన్నారు. అయితే పారితోషికాలే కాకుండా కంపల్షన్ చేయాలని కోరుతా ఉన్న అధ్యక్ష. ఎందుకంటే మా దగ్గర హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో దాదాపు 12-14 సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో 20% కూడా లోకల్ ఎంప్లాయ్మెంట్ లేదు అధ్యక్ష. దీన్ని కంపల్షన్ చేసి లోకల్ పీపుల్కి 70% ఉద్యోగాలను కోరుతా ఉన్న అధ్యక్ష. ఇంకొక చిన్నది, మా దగ్గర మొత్తం కాన్స్టిట్యున్సీలో 1-2 జూనియర్ కాలేజీలు ఉన్నాయి అధ్యక్ష. అయితే మహిళల కోసం నేను పోయినసారే మన మంత్రి గారికి ఒక అప్లికేషన్ ఇచ్చిన, దయచేసి మా మేళచెరువు మండలానికి మహిళా జూనియర్ కళాశాల మంజూరు చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్న అధ్యక్ష. ఇంత మంచి ఇంకా చాలా ఉన్నాయి కానీ మీరు బెల్లు కొడతా ఉంటే చెప్పలేకపోతున్నాం అధ్యక్ష. ఏంటంటే దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే అధ్యక్ష, మన మంత్రి గారిని మొత్తం ప్రపంచంలో నీతి ఆయోగ్ అయితేంది, మన టాటా అయితేంది, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అట్ డాలస్ అందరూ కూడా చాలా గొప్పగా ప్రైజ్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే ఈ దాంతోపాటు ఈ ప్రపంచంలో ఒక్క నిమిషం అధ్యక్ష, దీంతో పాటు మన జనవరి ఏదైతే 2017-18లో జరిగిన 3 అతిపెద్ద వరల్డ్ ఐటీ కాంగ్రెస్ కానీ వరల్డ్ ఇండస్ట్రియల్స్ కాన్ఫరెన్స్ కానీ అట్లనే ఈ మన ప్రపంచ తెలుగు మహాసభలు కానీ 3 నెలల్లోనే ఇంత గొప్పగా చేసి మరొకసారి మన తెలంగాణ పేరుని ప్రపంచం మొత్తం వినపడేటట్టు, ఐటీ అంటే తెలంగాణ హైదరాబాద్ని అయిపోయేటట్టు చేస్తున్న మన మంత్రివర్యులు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ద్వారా ధన్యవాదాలు అధ్యక్ష. जनाब जाफर हुसैन साहब. ऑनरेबल स्पीकर साहब, आपका बहुत बहुत शुक्रिया, मुझे डिमांड्स पे जो बात करने का मौका दिया MAUD के ऊपर. जैसा आप जानते हैं स्टेट बजट 2021-22 का एलोकेट किया गया था 15,030 करोड़ म्यूनसिपल एडमिनिस्ट्रेशन एंड अर्बन डेवलपमेंट के लिए सर. जैसा आप जानते हैं कि तेलंगाना फॉर्मेशन 2014 जून में हुआ सब, जब 52 म्यूनसिपैलिटीज़ थे, 6 म्यूनसिपल कॉरपोरेशन थे सब. आज की तारीख में 13 म्यूनसिपल कॉरपोरेशन है सर, 129 म्यूनसिपैलिटी है और स्प्रेड अक्रॉस द स्टेट है सर. और जैसा GHMC है वो 625 स्क्वायर किलोमीटर पे है. मैं समझता हूँ ये जो 15,030 करोड़ का जो बजट दिया गया सर, इसमें कुछ एनहांस करे तो बेहतर रहता, चूँकि आज म्यूनसिपल कॉरपोरेशन और म्यूनसिपैलिटीज़ के अंदर बहुत ज़रूरी होता सर. मेरा पहला सब्जेक्ट ये है कि ग्रेटर हैदराबाद म्यूनसिपल कॉरपोरेशन के अंदर जो सैनिटेशन के लिए हमारे पास
जो डंपर बिन थे सर, जो बिन्स थे कचरे के लिए, आज मिनिस्टर साहब ने बहुत अच्छा इकदाम उठा के बिन फ्री सिटी करने के लिए कोशिश की है सर। एक ज़माने से करना की कोशिश कर रहे थे, बड़ी अच्छी बात है सर। मगर मैं आपके ज़रिए से मिनिस्टर साहब से ये पूछना चाह रहा हूँ सर, आपने तो बिन फ्री सिटी किया, बहुत अच्छा है सर, मगर उसका जो प्रिकॉशन लेना था फील्ड के ऊपर, साइट के ऊपर, वो प्रिकॉशन पूरे तौर पे नहीं ले जा रहा है। जैसा बिन फ्री सिटी करना था साहब, तो डोर टू डोर कलेक्शन परफेक्ट होना था। डोर टू डोर अगर कलेक्शन परफेक्ट होता, उसके बाद अपन बीन्स रख के, जब बीन्स में गार्बेज नहीं पड़ रहा तो अपन सक्सेसफुल हुए जैसा महसूस होता था सर। मेरी कॉन्स्टिट्यूंसी के अंदर सर मेहदीपट्टनम डिवीजन कॉर्पोरेटर डिवीजन है, जिसमें मैं सबसे पहले पायलट प्रोजेक्ट की तौर के ऊपर बिन फ्री किया सर, जिसमें सिर्फ 2 बिन रह गए थे, बाकी हम लोग स्लोली कर लेते आए हैं सर। मगर अनफॉर्चुनेटली अभी जो पूरे शहर हैदराबाद के अंदर बिन फ्री की तरफ से कचरा ऑलमोस्ट 50% ऑफ द रोड कवर हो गया है सर, मगर इसको पूरा करना बहुत ज़रूरी है। जैसा फॉर एग्जांपल देना चाहता हूं सर, नामपल्ली असेंबली कॉन्स्टिट्यूंसी के अंदर टोटल 72,224 हाउसेस है सर। हमको उसके अंदर 141 स्वच्छ ऑटो की जरूरत पड़ती थी सर। हमारे को लास्ट टाइम 71 स्वच्छ ऑटो दिए थे सर, और 70 ऑटोस की कमी है। अगर फर्ज करो ये भी अगर हम 500 हाउसेस को कवर करते हैं तो सर, अगर इसको 250 हाउसेस कर देते हैं कवर, तो हमारे को सीधा 280 स्वच्छ ऑटोस की जरूरत पड़ती। जो 71 जो ऑटोस थे सर हमारे, वो 71 ऑटोस भी पुराने ऑलमोस्ट कंडम होने को जा रहे हैं सर। जैसा आप जानते हैं कि नामपल्ली असेंबली कॉन्स्टिट्यूंसी में 140 डंपर बिन्स थे जो निकाल दिए सर, 60 आरएफसी थे बिन्स, वो भी निकाल दिए सर। मगर हमको सिर्फ 10 टिप्पर दिया गया है उठाने के लिए सर, और हमारे को नियरली 45 टिप्पर्स की जरूरत है सर। मेरे रिप्रेजेंटेशन के ऊपर अभी म्युनिसिपल कमिश्नर साहब ने 2 जीसीपी 2 बाप कार्ड दिए सर, और 5 टिप्पर दिए सर। तो मैं ये कहना चाहता हूं कि हमारे पास बहुत बड़ा शॉर्टफॉल है सर टिप्पर्स का। इसके लिए आप जरूर बजरूर मिनिस्टर साहब इस पे तवज्जो दीजिए सर। और एक चीज सर, हमारे फ्लोर लीडर अकबरुद्दीन अवैसी साहब ने चंद्रायन गुट्टा एरिया के अंदर एस्टिमेट करके 130 करोड़ का प्रीपेड करे थे वर्क्स के लिए सर, वो अभी तक सैंक्शन नहीं हुआ सर, उसको भी सैंक्शन करना ज़रूरी है सर। और एक चीज़ साहब, ये जो मुर्गी नाला वर्क है, जो सनी गार्डन से शिवाजी नगर नाला वाइडनिंग का वर्क है सर, वो उस वर्क के अंदर सर लोग प्रॉपर्टीज़ देने को तैयार है सर, मगर हम आज तक वो प्रॉपर्टीज़ के चेक एक्वायर करने के लिए नहीं दिए हैं सर। तो वो भी अगर आप अर्जेंट चेक्स दे के अगर वो प्रॉपर्टी ले लेंगे तो मुर्गी नाला भी डेवलप हो जाएगा सर। उसी तरह गुर्रम चेरू है सर, वो अपने को उसको भी अपने को डेवलप करने की जरूरत है सर। पल्लम चेरू की जो ड्रेन है सर, जो NP9 है सर, जो रीगल गार्डन वर्क से है, वो अभी तक स्टार्ट नहीं हुआ सर। हमको बॉक्स ड्रेन भी बनाने की बहुत ज़रूरत है सर, क्योंकि आज आप देख रहे हैं चाहे वो गुर्रम चेरू हो, सुर्रम चेरू हो या और भी हो, ये तमाम के तमाम ये जो पिछले रेनी सीजन आया था सब, उसके अंदर काफ़ी परेशानी हुई है सर। तो मैं आपके ज़रिए से म्युनिसिपल मिनिस्टर साहब से रिक्वेस्ट